Turn me up, I'm on the clock. Put me on top, everybody drop. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుప్రీం రివ్యూస్ హియర్. అండ్ ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా అసలు వీడియోసే లేట్ అయిపోయినాయి. సారీ, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో లేట్ అవ్వడానికి స్పెషల్లీ రీజన్ మానేస్తానంటే మా అమ్మ ఫుల్గా తిట్టేసింది. సో ఈ పాయింట్స్ అన్ని పక్కన పెట్టేస్తే వీడియోని చివరి వరకు చూడకుండా సగంలో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళందరికీ చిన్న డిస్క్లైమర్. మీకు ఎలాగో చూడడం ఇష్టం లేదు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అన్న కామెంట్ చేయండి. అది కూడా కుదరదంటే ఈ టైం నన్ను స్కిప్ చేయండి, నాకు వాచ్ అవర్స్ పెరుగుతుంది. అండ్ ఫైనలీ డాషింగ్ డైరెక్టర్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ యొక్క కాంబినేషన్లో వస్తున్న డబుల్ స్మార్ట్ యొక్క అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ రివ్యూస్ అన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఇస్మార్ట్ శంకర్లో నిధి అగర్వాల్ గారు అశోక్ యొక్క మెమరీస్ని తీసుకొచ్చి రామ్లో పెడతారు. అదే మనకి ఇస్మార్ట్ శంకర్ యొక్క ప్లాట్ అయింది. కానీ డబుల్ ఇస్మార్ట్లో మన బిగ్ బుల్ పెద్దదున్న ఈయనకి ఇమ్మోర్టల్ అవ్వాలని కోరికతో మన హీరోని వెతికి పట్టుకున్న ఒక ల్యాబ్లో ఆయన మెమరీస్ అన్నింటిని ఇతనిలోకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇమ్మోర్టల్ అయిపోదాం అనుకుంటాడు. ఇదే దీని యొక్క పార్ట్ 2. నెంబర్ 3 అంటే నెంబర్ 2 ఊరెళ్ళింది తర్వాత వస్తుంది. ఈ పిక్చర్ చూసినప్పుడు మీకేమీ అనిపించకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఒక 2 విషయాలు అర్థమైనాయి. అవి ఏంటో చెప్తాను. ఇది మన పూరి గారు తీస్తున్న మూవీ కాబట్టి ఖచ్చితంగా పూరి కనెక్షన్ ఇమేజ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది మన బ్రెయిన్లో ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది అన్నట్టు పెట్టారు. వాట్ ఎ విజన్, వావ్. అండ్ 1లో కూడా మనం ఇంటర్వెల్ వరకు ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ అని అనుకుంటాం, కానీ ఇంటర్వెల్ తర్వాతే బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ వస్తుంది. ఇందులో మొత్తం స్టార్టింగ్ నుంచే వస్తుంది అనుకుంటా. నెంబర్ 2 వచ్చేసింది, మన ఊరు వచ్చేసింది. ఇస్మార్ట్ 1కి డబుల్ ఇస్మార్ట్కి చాలా క్యాస్టింగ్ తేడా ఉందన్నమాట. అంటే ఇస్మార్ట్ 2లోనేమో ఇస్మార్ట్ 1లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఈ డబుల్ ఇస్మార్ట్ విషయానికి వస్తే మాత్రం ఒక్కటే బాటిల్, ఒక్కతే హీరోయిన్, అది కూడా మన కావ్య తాపర్ గారు. అండ్ 1లో కూడా ఈ విలన్ ఎవరో మనకు తెలీదు, కానీ ఇందులో మాత్రం సంజయ్ దత్ గారు. సో నెంబర్ 2 + 2 4 వచ్చేసి మనకి హీరోకి బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేసిందని చూపిస్తారు, కానీ ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన అశోక్ మాత్రం ట్రైలర్లో ఎక్కడ కనబడ్డు. బహుశా 1లో పని అయిపోయిందని పూరి గారు ఆయన పరలోకానికి పంపేశారేమో. నెంబర్ 5, ఈ 1లో కనబడిన పోలీస్ ఉన్నాడు కదా, వీడు మన ర్యాప్ అన్నను చూసి మళ్ళీ వీడికే పెట్టారు, ఇండియాలో ఇంకెవడో లేడా అని అంటాడు. కానీ అది ల్యాబ్లో అంటాడు. మరి అనుకోకుండా వచ్చాడో, కావరని లాక్కొచ్చారో, ఇన్వెస్టిగేషన్ మీద వచ్చాడో అన్నది మనకు తెలీదు. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఈవిడ మన హీరోకి కనబడుతుంది పోచమ్మ అని. నాకు తెలిసి ఈవిడ మన పెద్దదున్న గారి తెల్లయ్యి ఉంటుంది. మరి ఈవిడ కూడా ఎవరో తెలీదు, మన హీరో గల తెల్ల అనుకుంటా. వీళ్ళిద్దరి గురించి తెలియాలంటే సినిమా చూడాలి. అండ్ ఆల్సో ఆలీ గారి క్యారెక్టర్ని కూడా నాకు అర్థం కాలేదు. ఎక్కడ కొండ నుంచి వచ్చిన ఆది మానవుల్లో ఉన్నాడు, కానీ స్టోరీ మొత్తాన్ని ఒక క్లూతో కానీ ఒక హింట్తో కానీ మార్చేసే కాన్సెప్ట్ ఇదే. నెంబర్ 6 అండ్ ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రైలర్లో ఎక్కడ కూడా కట్ చేయలేదు, కానీ క్యాస్ట్ అండ్ క్రూని పైన రాశారు. ఈ ట్రైలర్ని ఇంకా బాగా చూసేలాగా నాకు ఇచ్చేసింది. ఐ లవ్ ఇట్. అండ్ నెంబర్ 7 వచ్చేసి ఈ క్లైమాక్స్ ఫైట్ సీన్ షాట్లో ఈ కాలిపోతున్నది విలన్ అని చాలామంది అనుకుంటారు, కానీ మన పూరి గారికి సోలదండనం అంటే చాలా ఇష్టం అనమాట. సో విలన్ గారు సోలంతోనే చేస్తాడు, ఇది విలన్ కాదు. అండ్ నెంబర్ 8 మన రివ్యూ టైం. ఈ ట్రైలర్ మొత్తంలో నాకు అద్భుతంగా అనిపించినవి డైలాగ్స్. గుర్తుతే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది, మిషన్ ఇంపాసిబుల్, నువ్వే నా పొడ్డేల్, ఇంకా ఈ క్లైమాక్స్ చూపించిన సెట్టింగ్స్, ఈ కలర్ గ్రేడింగ్స్ వర్క్స్, విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఆల్సో స్క్రీన్ ప్లే, హీరోయిన్, ఈ చాలా ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయితే ర్యాపో గారికి పెద్ద కంబ్యాక్. ఇది August 15th ఇండిపెండెన్స్ డేగా వస్తుంది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ ఫైనలీ నా ఆన్సర్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో పెట్టేశాను. అప్పట్లాగే కామెంట్స్ చూడటం కాదబ్బా, చేయండి అబ్బా. అండ్ అంతేకాదు, ఇంకా ఉంది, చిన్న రిక్వెస్ట్ ఉంది. అదేంటంటే మనందరం పిచ్చిగా మాట్లాడుకునే ఇన్స్టాగ్రామంలో కొత్తగా ఖాతాని తయారు చేసుకున్నాను. అక్కడ పెట్టే మీమ్స్ కనుక మీకు నచ్చితే ఒక హృదయం వేసుకోండి, నచ్చకపోతే జస్ట్ ఫాలో చేసినా చాలు అంతే. అండ్ ఇక్కడున్న ఫాలోవర్స్ నెంబర్ని పెంచడం మాత్రం మీ బాధ్యత. మీరు ఎప్పుడు ఏం మెసేజ్ చేసినా నేను వెంటనే రిప్లై ఇస్తా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఫాలో కొట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్. కిందనే ఉన్న లైక్, సబ్స్క్రైబ్ చేసేసి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. వెళ్ళొస్తానే.